ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమండి. నేను మీ సుమండి వినాగ్. భరణం భార్యలకు మాత్రమేనా, భర్తలకు కాదా? ఇది చాలామందికి రైజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఇదే. అయితే ఎక్కువగా భరణం ఏ సందర్భాల్లో ఎవరికి ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుంది, భర్తలకు కూడా వర్తిస్తుందా అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, భరణం అనేటప్పటికీ చాలా కొంతమందికి ఏంటంటే నీరసం వస్తుంది, అబ్బా అనేటువంటి ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అది ఆ పెయిన్ చూసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇది రాకపోతే నీ అంతు చూస్తా అనుకునేటువంటి స్థాయి కూడా వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. అంటే ఇన్సిడెంట్స్ అలా ఉంటాయి. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ భరణం అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు అటువైపా ఇటువైపా అనేటువంటి దాని వైపు కనుక మనం చూసుకుంటే, అంటే ఇది ఇప్పుడు రెండు వైపులా పదునుగా ఉండేటువంటిదా అనే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. భర్తలకు కూడా భరణం ఉంటుందా? ఒకవేళ ఇస్తే ఏ సందర్భాల్లో ఇవ్వాల్సి ఉంటుంది? భరణం అన్నది అది ఆభరణమా, భరించలేకుండా ఉండేటటువంటిదా? 1980, 1970, 1990 ఇటువంటి దశకాల్లో ఏం జరిగిందంటే, స్త్రీల యొక్క విద్యా వ్యవస్థలో స్త్రీల యొక్క విద్యా ఉద్యోగాల్లో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది. అటువంటి సందర్భాల్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత మహిళలకి పూర్తిగా వాళ్ళ ఆసక్తులు కాబట్టి వాళ్ళని కూడా సరైన పోషణ రక్షణ భాగంలో భాగంగా వారికి ఈ భరణం అన్నట్టు మనోవర్తి అంటారు, భరణం అంటారు, ఇది ఇచ్చే ప్రయత్నం చేసింది కోర్టులు చట్టాలు. అయితే మారుతున్న కాలక్రమంలో ఈరోజు 2025కి మనం వచ్చిన సందర్భాల్లో కూడా అప్పటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా? ఈ విషయం మీద ఇప్పటికి కూడా చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద చట్టసభలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మన చట్టాలు ఏం చెప్తున్నాయి భరణం విషయంలో అంటే, ప్రధానంగా పురుషుడు అంటే హస్బెండ్ తన భార్యకి తన పిల్లలకి వాళ్ళ పోషణ నిమిత్తం ఎంతో కొంత విడిపోయిన తర్వాత, ఇక్కడ డివోర్స్ వేరు, జ్యుడిషియల్ సెపరేషన్ వేరు, మెయింటెనెన్స్ వేరు. అంటే 498 సెక్షన్ పెట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గృహహింస యాక్ట్ చట్టాలు అవుతున్నప్పుడు అది చట్టంలో ఉండటం, అంటే అది ఇంకా కోర్టు ట్రయల్స్లో ఉన్నప్పుడు కూడా పోషించే బాధ్యత ఉందని చెప్తే మెయింటెనెన్స్ యాక్ట్ని మళ్ళీ మనం సెపరేట్గా వేసుకుంటాం. మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సెపరేట్గా వేసుకునే హక్కు స్త్రీలకు ఉంటుంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో భాగంగా ఇది కేవలం స్త్రీలకే ఉంటుందా, పురుషులకు కూడా ఉంటుందా? అవునండి, కరెక్ట్, పురుషులకు కూడా ఉంటుంది. ఏ సందర్భంలో పురుషులు కూడా మెయింటెనెన్స్ భార్య నుంచి కూడా పొందే హక్కు ఏ సందర్భంలో ఉంటుందంటే, ఒకవేళ భార్య కాస్త మంచి ఆస్తిపర్రాలు, లేకపోతే మంచి ఇన్కమ్ సోర్సెస్, కాస్త పెద్ద కుటుంబంలోంచి, అంటే కంపేర్డ్ టు ద భార్యాభర్తల మధ్య భర్తకి ఇన్కమ్ చాలా తక్కువ ఉండి భర్తకి ఇన్కమ్ లేని సందర్భంలో భార్య మంచి ఉద్యోగస్తులు హై ప్రొఫెషనల్ నుండి మంచి ఇన్కమ్ బాగా సంపాదించుకున్న సందర్భంలో భర్త కూడా కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. నాకు భార్య మూలకంగా నా యొక్క మెయింటెనెన్స్ నాకు పిల్లలకి సరిపోవట్లేదు కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి భార్య పైన కూడా మెయింటెనెన్స్ వేసుకునే హక్కు భర్తకు ఉంది ఇక్కడ కూడా. సో భరణం కేవలం మహిళగా కాదు, భర్తలకు కూడా ఉంది. అయితే భార్య ఉద్యోగస్తులై ఉండాలి, భర్తతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో 90% కేసు అన్నీ కూడా కేవలం మహిళలు వేస్తుంటారు భర్తలపైన భరణం పొందే విషయంలో. అయితే ఇక్కడ పిల్లలు ఈ విషయం ఎవరికి ఉండాలి? పిల్లల యొక్క బాధ్యత పోషణ భార్యాభర్తలు చెరిసగం కాబట్టి ఇక్కడ పిల్లల యొక్క పోషణ విషయానికి వచ్చినట్లయితే, అమ్మాయి పుట్టినట్లయితే, అమ్మాయి ఉన్నట్లయితే, అమ్మాయి కేవలం ఉద్యోగం వరకే కాకుండా 18 ఏళ్ళనే కాకుండా అమ్మాయికి పెళ్ళిడు అంటే 21 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఆమెను మెయింటైన్ చేసి ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత కూడా భర్త పైన ఉంటుంది. అబ్బాయి విషయంలోకి వచ్చినట్లయితే కేవలం 18 ఏళ్ళు నిండే వరకు, అతనికి ఉద్యోగ అర్హత వచ్చే వరకు కూడా అబ్బాయిని మెయింటైన్ చేసుకునే ఇది భర్తకుంటే, పుట్టి అమ్మాయి విషయంలో మాత్రం 21 ఇయర్స్ అప్ టు ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడి తను జాబ్ చేసుకుని తను మ్యారేజ్ అయ్యే స్థితి వరకు కూడా ఆ అమ్మాయిని చూసుకునే బాధ్యత ఇతనికి ఉంటుంది. ఈ భరణం దానిలో కూడా కలిసి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక భరణాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఒక మొత్తాన్ని, ఈ భరణం కూడా 2 రకాలుగా ఉంటుంది. అంటే ఒకే మొత్తంలో మొత్తం మా లైఫ్ వరకు ఇంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుందని చెప్పి సింగిల్ సెటిల్మెంట్ అంటారు. సింగిల్ సెటిల్మెంట్లో కూడా భరణాన్ని ఇచ్చేసుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ వస్తారు. సింగిల్ సెటిల్మెంట్ అయినా లేదా మంత్లీ ఇచ్చిన మెయింటెనెన్స్లో కూడా ఒకవేళ రివిజన్ పెట్టుకోవచ్చు మహిళలు. అంటే ఒక 5 ఇయర్స్ బ్యాకో 6 ఇయర్స్ బ్యాకో ఎంతో కొంత మొత్తాన్ని ఇంత ఇవ్వమని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ద్రవ్యోల్బణం కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా ఖర్చులు పెరిగిన సందర్భాల్లో నాకు ఈ అమౌంట్ సరిపోవట్లేదని చెప్పి మరలా కోర్టు మెట్లను ఆశ్రయించి కోర్టు యొక్క ముందు పిటిషన్ పెట్టుకోవడం వల్ల నాకు ఆ అమౌంట్ సరిపోయి
పెట్టలేదు, ఇంక్రీజ్ చేయమని చెప్పి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందువల్లంటే 5 సంవత్సరాల క్రితమో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అతని ఇన్కమ్ ఈరోజు పెరిగి ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా కూడా నాకు ఆ అమౌంట్ ఇవ్వమని చెప్పి భార్య కూడా కోర్టును ఆశ్రయించి తద్వారా దాన్ని కూడా పొందే హక్కు కూడా ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇది భార్యకి వర్తిస్తుంది, భర్తకు కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ 2 రకాల సందర్భాలు. భార్య పునర్వివాహం చేసుకుంది అనుకోండి, అంటే తనతో డివోర్స్ అయిపోయి భార్య ఆ భర్తతో విడాకులు పొంది, అంటే విడాకులు తీసేసుకొని మెయింటెనెన్స్ ఇస్తున్నారు, కానీ భార్య రెండో మ్యారేజ్ చేసుకుంది, ఇంకొకరిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మెయింటెనెన్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ కట్ అయిపోతుంది ఆ భార్యకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్. అయితే ఆ భార్య రెండో మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని కోర్టు ముందు సబ్మిట్ చేసిన అవసరం ఈ భర్త చేతుల్లో ఉంటుంది. ఇదే విషయం సేమ్ భర్త కూడా వర్తిస్తుంది. భర్త భార్యలు విడిపోయిన తర్వాత భర్త రెండో వివాహం చేసుకున్నాడు, భార్య మెయింటెనెన్స్ ఇస్తూ ఉంది. భార్య ఇంతకు నేను చెప్పినట్టుగా భార్య మెయింటెనెన్స్ ఇస్తుంది. భర్త ఇంకో వివాహం చేసుకున్న తర్వాత భర్త రెండో వివాహం చేసుకున్నందుకు గాను భార్య మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, భార్య ఇక్కడ కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో కానీ ఇతరత్ర కారణాల రీత్యా కంప్లీట్గా ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే లైఫ్ లాంగ్ చేసే అవసరం అయితే ఉండదు. ఇంకొకటి, మధ్యలో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇతరత్ర ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చే సందర్భాలు ఉంటే ఈ భరణాన్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కోర్టు ద్వారా కూడా దాన్ని పొందే హక్కు ఉంటుంది. ఇందాక మనం లాస్ట్ టైంలో మనం గతంలో కొన్ని వీడియోలు చేసాం నాగరాజు గారు. ఆ వీడియోలో మనం ఏం చేసామంటే ఏ సందర్భాల్లో మరలా భరణాన్ని మనం రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది, జాబ్ ఆగిపోయింది, అటువంటి సందర్భాల్లో మనం ఆ వీడియోలు చెప్పినట్టుగా ఏ సందర్భాల్లో కట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, మనం ఒక వీడియోలు చేసాం ప్రత్యేకంగా. అయితే ఈ భరణం అనే విషయం అనేది ఇప్పటికి కూడా పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూగా ఉంది. ఇప్పటికి కూడా దీని మీద చట్టసభలు చాలా డిస్కషన్ చేస్తున్నాయి. భరణం అనేది అదొక అవకాశం తీసుకొని మహిళలు చాలా వరకు దౌర్జన్యాన్ని కూడా పాల్పడుతున్నారు. దీని మీద ప్రత్యేకించి చట్టాలు పురుషుల పరంగా లేదని చెప్పి జరుగుతున్నాయి. బహుశా అది తొందరలోనే వీటి మీద కూడా రివిజన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ చట్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏవైతే చట్టాలు ఉన్నాయో అదే చట్టాలు ఇప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతున్నాయి. సో భరణం ఇవ్వడం అనేది ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా భార్యని ఒక అందరి ఆమోదయోగ్యంతో ఒక భార్యని చట్ట ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత పురుషుడిపైన మాత్రమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యను వైపించి కూడా భరణం పొందే హక్కు పురుషుడు కూడా ఉంది. నాగరాజ్ గారు, రీసెంట్ అతుల్ కేసులో కనుక మనం చూస్తే జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవటం అనేది బాధాకరం. నిజంగా కొంతమందికి ఏంటంటే మెయింటెనెన్స్ పిల్లల కోసమే కడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, భరణం పిల్లల కోసం ఇచ్చేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొంతమంది ఇవ్వలేని వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలో తెలియక సూసైడ్కి పాల్పడేటువంటి విషయాలు చాలా చూస్తున్నాం. వాళ్ళంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది, కానీ బట్ ఇటువైపు కూడా నష్టం చూసేటువంటి, అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో అయితే డెఫినెట్గా నష్టాలు చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు కావాలనే వాళ్ళ వైపు మెయింటెనెన్స్ అని, అదే ఏదున్నా సరే యాజ్ పర్ రైట్స్ మాకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఏదైతే ఈ యొక్క భరణం మనోవర్తి అని ఏదైతే మనకి చట్ట ప్రకారంగా పొందే హక్కు ఉందో ఇది సాధ్యమే. కానీ కొంతమంది మహిళలు కావాలని అతన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో, గుంతెమ్మ కోరికలతోటి అతన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మెయింటెనెన్స్ని ఒక అస్త్రంగా వాడుతూ కంప్లీట్గా అతన్ని నిర్వీర్యించే ఉద్దేశంతో అతన్ని పూర్తిగా నాశనం పట్టించేద్దాం, నేలని నాకించేద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది మహిళామలు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, చాలా దురదృష్టకరం. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని రివిజన్స్ అవుతున్నాయి, ఇప్పుడు కూడా చట్టసభలో డిస్కషన్స్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని మార్పుల్ని మనం ఆహ్వానిద్దాం నాగరాజు గారు. తప్పనిసరిగా వచ్చే మార్పులు కూడా ఉంటాయి. దీన్ని కూడా ఏ లిమిటేషన్స్, రీసెంట్గా మన సుప్రీంకోర్టు కూడా కొంత మార్గదర్శకాలు జారీ చేసింది లోవర్ కోర్ట్స్ అన్నిటికి కూడా. కొన్ని ఒక 8 పాయింట్స్ ఒక ఎజెండా రిలీజ్ చేసి 8 పాయింట్స్ని మార్గదర్శకాలను తీసుకొని దీని తగ్గట్టుగా భరణాలని ఇరువురిగిల్ని కూర్చోబెట్టుకొని దాని తగ్గట్టుగా ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్టుకి ఏదైతే సబ్మిట్ చేస్తున్నాం అడిగే వాళ్ళు కావచ్చు, ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కోర్టుని మాత్రం తప్పుదోవ పట్టిస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే కోర్టు చాలా తీవ్రంగా తీసుకుంటుంది. కోర్టును తప్పుదోవ పట్టించడం, ఉన్న విషయాన్ని యాస్టిస్గా చెప్పాల్సిన అవకాశం ఉంటుంది. పూర్తిగా మన రీసెంట్గా మీరు అన్నట్టుగా అతుల్ సుభాష్ గారి కేసులో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఖన్నా గారి కేసులో కావచ్చు, ఇటువంటి సందర్భాలు ఏంటంటే కోర్టును తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఏమైతుందంటే ఈ విషయం అసలు టాపిక్ పక్కకి వెళ్ళి కోర్టుని తప్పుదోవ పట్టించడం అన్నది అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దాని మీద వేరే శిక్షలు కూడా ఉంటాయి. సో కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. నాగరాజు గారు, ఎవరైనా సరే ఇటువంటి వాటితోటి ఈ సమస్యని ఇప్పటికీ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పనిసరిగా నాగరాజు గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయగలిగితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, అటు స్త్రీలైనా పురుషులైనా, అంటే మెయింటెనెన్స్ ఇచ్చే వాళ్ళైనా మెయింటెనెన్స్ తీసుకున్న వాళ్ళైనా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇమీడియట్గా న్యాయపరంగా ఒక సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండబడతాయి. సో తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సో అది మీకు ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకున్నట్టు మీకు అనిపిస్తే మాత్రం
ఆ విధంగా జరుగుతుంది అనుకుంటే, అంటే మీకు అన్యాయం జరుగుతుందని మీరు కనుక భావిస్తే, స్క్రీన్ మీద అలగరి రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్, కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.